నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఓవైపు సూపర్ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో 9% లోటు వర్షపాతం, మరోవైపు ఈ నెలలోనూ వర్షాలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు. క్షేత్రస్థాయిలో చూసినా కృష్ణా గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటిలో 25% కూడా నిలవలేదు. ఈ నేపథ్యంలోనే వరి వద్దు ఆరుతడి పంటలే బెస్ట్ అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరిప్పుడు రాష్ట్ర వ్యవసాయ రంగం ముందున్న మార్గం ఏంటి? ఎల్నినో లోటు వర్షపాతం అనే కాకుండా మొత్తంగాను తెలంగాణ సాగు విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? ముఖ్యమంత్రి చెప్పారని కాకుండా ఈ విషయంలో నిపుణులు ఏం సూచిస్తున్నారు? వరిని తగ్గిస్తే రైతులకు కలిగే ప్రయోజనం ఏంటి? ప్రభుత్వం ఇచ్చే 5,000 ప్రత్యేక ప్రోత్సాహకం రైతులకు ఏ మేరకు భరోసా ఇస్తుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ అల్దాష్ జానయ్య గారు, మరికొద్దిసేపట్లో చర్చలో పాల్గొంటారు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ గారు, అదేవిధంగా డాక్టర్ ఏవి రావు గారు, గవర్నింగ్ బాడీ సభ్యుడు, భారత వ్యవసాయ పరిశోధన మండలి ACAR. నమస్కారం అండి. ఏవి రావు గారు నమస్తే. నమస్కారం అండి. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈసారి వరి వద్దు అని స్పష్టంగా చెప్తున్నారు. మరి ఆయన అన్నారనే కాదు, ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగులో సవాళ్లు ఎలా ఉంటాయి? ఇప్పుడు వరి సాగులో ఇప్పుడు మన తెలంగాణ వ్యవసాయం అంటే ఓన్లీ వరే కాదండి, మిగతాయి కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది ఎల్నినో సంవత్సరం నడుస్తూ ఉంది. ఎల్నినో అంటే కొంచెమన్నా వర్షం 10 నుంచి 15% తగ్గుద్ది అని అనుకునేవాళ్ళం. ఇది సూపర్ ఎల్నినో అంటే దరిదాపు 25 నుంచి 30% వరకు వర్షాభావంగా, అంటే వర్షము వచ్చే రెగ్యులర్ వర్షం కంటే తగ్గుతుంది అని ఉంది. మనం వరి ఒక్కటే కాదు, వ్యవసాయం అంటే ఇంకా మిగతా పంటలు కూడా, ఏదైతే హార్టికల్చర్ క్రాప్స్ వీటన్నిటిని కూడా ఉన్నాయి. మనం ముఖ్యంగా వరి ఎందుకు అంటున్నాము అంటే చాలామంది కూడా కొంచెం అంత వర్షము కొంచెం అంత నీళ్లు పడంగానే మనకు ఫ్రీ కరెంట్ ఉందని చెప్పేసి వరికి వెళ్తూ ఉన్నారు. సో ఇది సూపర్ ఎల్నినో అనేది మన రైతాంగానికి ఒక వరంగా కూడా మనం మార్చుకోవాలి. మీరు చెప్పినట్టు ఇందాక అల్దాష్ జానయ్య గారు గత 4 నెలల నుంచి కూడా దీంట్లో మనకు ఎల్నినో వస్తే రైతులు ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి, ఏ పంటలకి వెళ్ళాలి, ఎట్లా చేయాలి అనేది చాలా బాగా చేసి వారు గవర్నమెంట్ వారికి దాంట్లో వారు నన్ను కూడా ఆహ్వానించారు, నేను కూడా పాల్గొన్నాను. దాంట్లో చాలా మంచి సజెషన్లు వారు ఇచ్చారు. ఏమిటి అంటే మిల్లెట్స్కి వెళ్ళండి, పెసలకు వెళ్ళండి, మినుములకు వెళ్ళండి. సో ఇట్లాంటి దానికి వెళ్ళినందువల్ల మీకు లాస్ అనేది వచ్చేది ఉంటే గవర్నమెంట్ వారికి మేము సజెషన్ ఇస్తాము, మీకు అది కాంపెన్సేట్గా చేసేందుకు చెయ్యాలని చెప్పి వారు కోరి గవర్నమెంట్కి నివేదించడం జరిగింది. వారు అంటే వారికి ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చాలా ఉండబట్టి ఓన్లీ వరి ఈ మిగతా ఇంతవరకే వారు పరిమితమయ్యారు. మన తెలంగాణ వ్యవసాయం అంటే వరే కాదు, మిగతాయి చాలా పండ్ల తోటలు ఉన్నాయి, బత్తాయి ఉంది, మామిడి ఉంది, మిగతాయి కూరగాయలు కూడా ఉన్నాయి. వీటన్నిటిది కూడా వారు చేసుంటే మనకి ఇంకా రైతాంగాన్ని చాలా ముందుగానే, అంటే ఇప్పుడు కోస్టలు మిగతా స్టేట్లలో నేను మొన్న ICAR గవర్నింగ్ బాడీలో కూడా ఉన్నాము, అది డిస్కస్ చేశాం. ఒక్క వరి గోధుమే కాకుండా మిగతా అన్ని పంటలు, అంటే మనకు అసలు ఏమి కావాలి అనేది మన దగ్గర ఆల్రెడీ అన్నీ ఉంది. ఈ సూపర్ ఎల్నినో అనేది ఏంటి అనేది వారికి తెలుసు, రైతులకు కూడా. ఇప్పుడు ఏంటి అంటే ఒక 100 acres దగ్గరేమో ఫుల్ వర్షం పడుతుంది, దాని పక్కన ఒక్క ఫర్లాంగులో వర్షం లేకుండా ఉంది. ఇక్కడేమో కుంభవృష్టి, అక్కడేమో అనావృష్టి ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది కూడా మనము చాలా, అంటే మండల్ లెవెల్, రూట్ లెవెల్ దాకా కూడా వెళ్ళి రైతులని మనము చాలా సమాయత్తం చేయాలని మీ ఈటీవీ ద్వారా అంతా ఈ సైంటిఫిక్ కమ్యూనిటీకే కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు, అయితే అదేవిధంగా రైతు సంఘాలు కూడా, రైతులు కూడా ఇప్పుడు మా కంటే సైంటిస్టుల కంటే కూడా వారు ఎక్కువ చాలా ఈటీవీ ద్వారా మిగతా ఈ ఛానల్స్ ద్వారా చాలా తెలుసుకుంటున్నారు. వారిది కూడా మనం అభిప్రాయం తెలుసుకొని మనం చాలా ముందుకెళ్ళి వారి రివర్స్ దగ్గర నుంచి చేసి ఎప్పటికప్పుడు మనకి నెలలు కాదు, ప్రతి వారము అవసరమైతే ప్రతి 2 రోజులు కూడా రైతులను సమాయత్తం చేయాలని మీ ద్వారా
వారికి రైతులకు కూడా Okay. నేను విన్నవించుకుంటున్నా. ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. జానయ్య గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. తెలంగాణలో ప్రస్తుతం 9% వర్షపాతం లోటుంది. అయితే మరి 12 జిల్లాల్లో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతుల ముందున్న ప్రధాన మార్గం ఏంటి? ఇది గత 3-4 మాసాల నుండి వాతావరణ శాఖ వారు స్పష్టంగా చెప్తున్నారు, ఈ సంవత్సరం వర్షపాతం తగ్గే ప్రమాదం ఉన్నది ఎలినో ప్రభావం వల్ల. ఉమ్, కాబట్టి రైతులు దానికి ప్రిపేర్ అయి ఉండాలి. వ్యవసాయ శాఖ ప్రభుత్వాలు కూడా దానికి తగిన చర్యలు తగిన విధంగా వ్యూహాలు రచించుకోవాలని మనకు సలహాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అనుకున్నట్టుగానే జూన్లో దాని యొక్క ప్రభావం మనం చూసాం. సుమారుగా 9-10% వర్షపాతం సరాసరి కంటే తక్కువ ఉండటం. వ్యవసాయానికి తెలంగాణలో ముఖ్యంగా జూన్ చివరి నుండి ఉమ్, జూలై చివర ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు వర్షాలు అనేది చాలా ప్రధానం. ఉమ్, సరే, ఒక్కొక్కసారి జూన్ 2009లో ఇదే పరిస్థితి. ఉమ్, జూన్లో వర్షపాతం చాలా తక్కువ ఉంది. కానీ జూలై చివర ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు విపరీతమైన వర్షాలు, అది మొత్తం అది ఎలినో ఎఫెక్ట్ ఉన్న చాలా పెద్ద వర్షాలు వచ్చినాయి. అసలు అన్ని వాగులు, చెరువులు, రిజర్వాయర్లు అన్నీ నిండిపోయినాయి. ఉమ్, సరే, అలా జరగాలని మనం కోరుకుంటున్నాం. ఈ ఎలినో ఎఫెక్ట్ ఇప్పుడు చూపించినా ముందు ముందు బాగా వర్షాలు రావాలి. ఏదన్నా ఎందుకంటే ఇదంతా వాతావరణ మార్పు. ఇప్పుడున్న పరిస్థితులలో వర్షపాతం తగ్గే అవకాశం ఉంది అని మనకు స్పష్టంగా తెలుస్తున్నది. అవును. కానీ ఈ వాతావరణం ఏదైనా సడన్గా మార్పు రావచ్చు. కానీ దీన్ని ఒక అవకాశము రైతాంగానికి. వరి విస్తీర్ణం గత 12 సంవత్సరాల కింద 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికీ ఉమ్, ఈనాటికి మోర్ దెన్ 200% పైగా పెరిగింది విస్తీర్ణం. ఎందుకు పెరిగింది ఈ విస్తీర్ణం అంటే, ఈ భూగర్భ జలాలు ఈ గత 2016-17 నుంచి మొదలు పెడితే 25-26 వరకు, అంటే సుమారుగా 10 సంవత్సరాలు మంచి ఋతుపవనాలు దేశంలో మొత్తం ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. యావరేజ్ రెయిన్ఫాల్ కంటే కొద్దిగా ఎక్కువనే కానీ తక్కువ లేదు. సో సమృద్ధి వర్షపాతం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినాయి. చెరువులలో నీళ్లు బాగా వచ్చినాయి. తద్వారా 16 లక్షల ఉన్న బోర్బావులు కాస్త 31 లక్ష బోర్బావులు అయినాయి ఇప్పుడు నేటికి, 2023 నాటికి. అది ఇప్పటికి ఇంకా 1 లక్ష 2 లక్షలు పెరిగినాయి. ఓకే. సో కాబట్టి నీళ్లు, బోర్బావులు, ప్రభుత్వం ఉచిత కరెంటు, ఎరువులు సమృద్ధిగా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్నాయి. 100% మార్కెట్లో ప్రభుత్వాలే రైతు ముంగిట్లోకి వెళ్ళి ప్రొక్యూర్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రోత్సాహాలతో, అన్ని ఇన్సెంటివ్స్తో విపరీతంగా ప్యాడీ విస్తీర్ణం పెరిగింది. అవును. పెరగటం వల్ల అందరూ ఏమనుకుంటే ఇది ఒక పెద్ద శుభవార్త. ఒకవైపు ఇది ఒక మంచి వృద్ధిని చూడవచ్చు. కానీ ఉమ్, ఎలాంటి వృద్ధి అంటే ఇది అస్థిరమైన వృద్ధి, ప్రకృతి వనరులను వినాశనానికి గురి చేసే వృద్ధి. కాబట్టి ఈ సంవత్సరం మనకు ఒక అవకాశం ఎలినో ఎఫెక్ట్ వల్ల వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకి ఈరోజు వరి ఉత్పత్తిలో మనం దేశంలో నెంబర్ 1 ఉన్నప్పటికీ మన సమృద్ధిగా ఉంది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి అవసరానికి మించి ఓకే సార్. 50-60% మనం ఎక్కువ పండిస్తున్నాం. ఉమ్, అది రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆర్థిక భారం కూడా పడుతుంది. కేవలం ఎంఎస్పి తప్ప రైతులకు ధరలు ఎక్కువ రావట్లేదు. ఓకే ఒక్క సార్. కిలో వరి పండించడానికండి ఈ రైతు సోదరులు కూడా గమనించాలి, సుమారుగా 120 నుంచి 130 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కిలో. అంటే అన్ని ఇప్పుడు ఫ్రీ కరెంటు, Yes. ఫ్రీ అనేది సబ్సిడీలు కానీ కౌంట్ చేస్తే. సో కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్ పంటలు వేసుకోవాలి. ఓకే సార్. పప్పు డిస్కస్ దినుసులు, చేద్దాం. నూనె గింజలు వేసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ పాలసీ స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. ఓకే. 4,000 రూపాయల నుండి 8,000 రూపాయల వరకు ఆర్థిక సహకారం ఒక ఎకరానికి. Okay. ఎవరైతే స్వచ్ఛందంగా పప్పు దినుసులు, నూనె గింజలు వేసుకుంటారో, వరి విస్తీర్ణం తగ్గిస్తారో ఓకే. ఆ రైతాంగానికి ప్రభుత్వం 4,000 నుండి 8,000 ఇవ్వాల్సిందిగా మేము సిఫార్సు కూడా చేసినాం. అది ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. ఓకే. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి ఏ క్షణంలో అయినా వారు ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని పప్పు దినుసులు, నూనె గింజల వైపు పోయి ఈ ఎలినో ఎఫెక్ట్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. రైట్ సార్. వరి వల్ల వచ్చే వాతావరణ పరిస్థితుల నుంచి కూడా వీళ్ళు బయటపడవచ్చు. ఓకే సార్. ఏవీ రావు గారు, వరి సాగు తగ్గించాలని చెప్తున్నా కూడా రైతులకు మార్కెటింగ్ సమస్యలు వస్తాయనే భయం ఉంది. మరి ప్రభుత్వం సూచించే ఇతర పంటలకు మద్దతు ధర కావచ్చు, కొనుగోలు గ్యారంటీ ఎలా ఉండాలి? ఇప్పుడు రెండండి, కొనుగోలు అనేది గ్యారంటీగా ఉండాలి. మనకి ఇప్పుడు చాలా అవసరం.
సపోజ్ మనకి పెసలు, మినుములు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరము, ప్రోటీన్. కాబట్టి ఇట్లాంటి ఈ సమయంలో ఇంతకు ముందు ఏదైతే ప్రతి వారు కూడా వారి ఇంటికి కావలసిన మినుములు కానివ్వండి, పెసలు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, అదేవిధంగా వివిధ కూరగాయలు కూడా పండించుకునేవారు. అంటే అప్పుడు వాళ్ళ చేతిలో ఆరోగ్యం చాలా బాగా ఉండేది. ఇప్పుడు జానయ్య గారు చెప్పినట్టు గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇమ్మని దానికంటే కూడా విబి రామ్జీ కింద ఏదైతే వీళ్ళు వెళ్ళి దాంట్లో చాలా, అంటే నేను పూర్తిగా అది దుర్వినియోగం అవుతుంది అని చెప్పను, కానీ 60% వరకే మనకి న్యాయంగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి దాన్ని రైతుల దగ్గర ఇప్పుడు ఎవ్వరు పనిచేసే వాళ్ళు కూడా దొరకట్లేదు. కాబట్టి మనకి బూన్ విబిజీ రామ్జీ అనే పథకాన్ని ఏదైతే ఈ మనము వరి కాకుండా మిగతా ఈ పండిమని చెప్తున్నామో దానికి కనుక మనం రైతులకి వాళ్ళు ఎవరి దగ్గర అయితే వాళ్ళు వచ్చి ఆయన దగ్గర పనిచేస్తారో, సపోజ్ ఇప్పుడు 800-1000 రూపాయలు ఒక్కొక్క పని ఆయనకి ఇస్తున్నాం అనుకోండి, వీళ్ళు ఇచ్చే 450 రూపాయలు అట్లాంటి 10 రోజులైతే లేకపోతే 20 రోజులైతే అట్లాంటిది ఈ పథకానికి కనుక డైవర్షన్ మనం చేయగలిగితే రైతుని రాజు చేసిన వాళ్ళము అవుతాము. మనం ఈ ఉచితాలు మేము కొంటాము, మీకు 4000 ఇస్తాము, 5000 ఇస్తాము అనే బదులు మనకున్న పథకాల్లోని కనుక డైవర్షన్ చేస్తే, దయచేసి జానయ్య గారు దీన్ని కూడా కన్సిడర్ చేసి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో దాన్ని పూర్తిగా మనం 125 రోజుల్ని కనుక చేయగలిగితే దాంట్లో రైతుకు 30 రోజులు మనం ఇద్దాం. చేస్తే ఆరోగ్యం కింద మనం ఏదైతే ఖర్చు పెట్టేది కూడా తగ్గించగలుగుతాము. వీళ్ళందరికీ కూడా బీపీలు, షుగర్లు, చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు వస్తున్నాయి ఈ రైస్ వంటం వల్ల. అట్లాగే ఫర్టిలైజర్ యూస్ కూడా తగ్గిపోద్ది. దాంట్లో 40% మనం ఫర్టిలైజర్ వేసి 60% వాటర్ కనుక యూటిలైజ్ చేస్తే 70-80 రోజుల్లో మనకు ప్రతి పంట వస్తుంది, నష్టము రాదు, సొంతానికి వాడుకుంటాం, మన పక్కల వాళ్ళకి ఇస్తాం, మన ఊరికి ఇస్తాము. ఇవన్నీ కూడా చూసుకుంటూ జానయ్య గారికిను, ఎందుకంటే వారు ఇప్పుడు గవర్నమెంట్లో చాలా ముఖ్య వ్యక్తిగా ఉన్నారు, సీఎం గారికి చెప్పగలుగుతారు. రైతుని బాగు చేయాలి అనేది ఉంటే ఒక్క ప్యాడీను ఇయే కాకుండా వారిని కూరగాయలు పండించుకోమనండి, రైట్ సార్, అట్లాగే పాడి పరిశ్రమను పెంచుకోమనండి, కోళ్ల పరిశ్రమను పెంచుకోమనండి, ఇంకా మిగతా అయినా సరే. ఇప్పుడు గొర్రెలు ఇట్లాంటివి ఒకప్పుడు ఎవరో కొంతమందికే ప్రోద్బలంగా ఉండేది. ఇప్పుడు ప్రతి రైతు అనేవాళ్ళు గొర్రెలు, మేకలు, కోళ్లు ఇవన్నీ కూడా పెంచుకొని మనం, అట్లాగే ఈ పాలీ హౌస్లో వారు 1000 ఎకరాల పైన ఇచ్చారు, దాన్ని చాలా అట్లా పడేసి వదిలేసి ఉంచారు. దాంట్లో కూడా మనం చేసుకుంటే మన తెలంగాణకి రైస్ బౌలు మన తెలంగాణ కాదు, మనం 4th, 5th ఉన్నాము. ఈ అన్నిట్లో కూడా మనం 1st, 2nd, 3rd అలా రాగలుగుతాము. మన తెలంగాణలో ఎంత మంచి టెంపరేచర్ ఉంటుంది అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి ఎట్లాగైతే ఏ పంట అయినా పండియొచ్చో తెలంగాణలో మొన్న యాపిల్ కూడా పండుతుంది. కాబట్టి మనం గోధుమ కూడా వస్తుంది, మనకు కావలసినంత ఆలుగడ్డ వస్తుంది, ఉల్లిపాయ వస్తుంది, వెల్లిపాయ వస్తుంది, మనకు కావాల్సిన స్పైసెస్, కండిమెంట్స్ కూడా ఒక లిమిటెడ్ వరకు వస్తాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఈ ఎలినో ఏదైతే సంక్షోభం ఉందో ఈ సంక్షోభం నుంచి పైకి వెళ్తానికి ఇది ఒక గొప్ప సదావకాశము. సో రైతులందరూ కూడా దీని మీద ఆలోచన చేస్తారు. దీంట్లో ఈ ఎలినో వల్ల ఇంకా ఈ ఉన్న పంటలకు కూడా స్ట్రెస్ అనేది ఒకటి ఉంటది, అంటే ఇమ్యూనిటీ తగ్గుద్ది. ఫర్టిలైజర్ వేయకుండా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించాలని ఈ మన అల్దాస్ జానయ్య గారి ద్వారా, మీ ఈటీవీ వారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. జానయ్య గారు, రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో పరిస్థితి చూస్తే వరి, పత్తి సాగు 25 లక్షల ఎకరాల మేర తగ్గించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అయితే ఈ దీర్ఘకాలిక వ్యూహం వెనుకున్న ప్రధాన ఉద్దేశం ఏమంటారు? వచ్చే 5 సంవత్సరాలలో 25 లక్షల ఎకరాల భూమిని ప్రధానంగా వరి విస్తీర్ణం నుండి పప్పు దినుసులు, నూనె గింజల వైపు, కూరగాయల వైపు మళ్లించాలనే ఒక ప్రధానమైన ఒక లక్ష్యంతో మేము ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగింది. దీని వెనకాల ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, మనకు ఆహార భద్రత అంటే కేవలం
బియ్యం భద్రతను వరి భద్రత కాదు. కాబట్టి మానవ ఆరోగ్యం కావాల్సిన అన్ని ఆహార పదార్థాలు మనం పండించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కేవలం వరి ఒక్కటే 85% విస్తీర్ణంలో ఉన్నది కాబట్టి దాన్ని తగ్గించి ఇతర ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను పండించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రధాన ఉద్దేశం. రెండవది, ఈ ప్రాసెస్ వల్ల మనకు వాతావరణంలో జరుగుతున్న విపరీతమైన మార్పులు, ఈరోజు ఎల్లుడి ఎఫెక్ట్ కూడా వన్ ఆఫ్ దట్. ఈ వాతావరణంలో నేల, నీరు, గాలి ఏదైతే విపరీతమైన కాలుష్యాలు, నాణ్యతలు తగ్గిపోయినాయో, ఎందుకంటే ఎక్కువ రసాయనాలు వాడటం వల్ల. వరి అనేది అధిక రసాయన ఎరువులు, అధిక రసాయన క్రిమిసంహారక మందులు వాడాల్సిన పంట. అధికంగా వాటరు, అధికంగా కరెంటు, సో అన్ని ప్రకృతి వనరులు చాలా అవసరం. ఈ వరి విపరీతంగా పండించడం వల్ల అవసరాలకు మించి వీటి వనరుల యొక్క నాణ్యత, లభ్యత గణనీయంగా తగ్గిపోవడం ఈ యొక్క దీర్ఘకాలికంగా భవిష్యత్ తరాలకు ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి సుస్థిరమైన వాతావరణానికి అనుకూలమైన వ్యవసాయం జరగాలి అంటే ఇతర పంటల వైపు పోవాల్సిన అవసరం ఉన్నది. దీని ద్వారా ఆదాయ భద్రత పెరుగుతుంది. వరితోని ఆదాయాలు పెరగవు. ఆదాయం పెరగాలి అంటే వైవిధ్యమైన పంటల ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులతో పాటు రైతుకు ఆదాయం పెరుగుతుంది. ఇంకా అగ్రో ప్రాసెసింగ్, వీటి చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పప్పు దినుసులు, నూనె గింజల ద్వారా ఒక ఉపాధి కలుగుతుంది గ్రామీణ ప్రాంతాలలో. సరే, ఇక్కడ ఈ వరికి ప్రత్యామ్నాయంగా వేస్తే ఆ పెసలు కావచ్చు, కందులు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఇలాంటివి వేస్తే ఆర్థిక పరంగా రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, అదేవిధంగా పర్యావరణ పరంగా ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఒకటి, ఈ పప్పు దినుసులు, నూనె గింజల వల్ల ఎక్కువ విస్తీర్ణాన్ని, అంటే ఎక్కువ కాకుండా 5 లక్షల ఎకరాల సంవత్సరానికి, అంటే 25 లక్షల ఎకరాలు కనుక మనం నెక్స్ట్ 5 years చేయగలిగితే నేల ఆరోగ్యం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్గానిక్ మ్యాటర్ అంటాం, కర్బన పదార్థం పెరుగుతుంది, అది చాలా కీలకం. తద్వారా ఈ ఎరువుల యొక్క వాడకం, రసాయనిక ఎరువుల వాడకం గణనీయంగా తగ్గించవచ్చు. అదేవిధంగా రసాయన కెమికల్స్ తగ్గించవచ్చు. వాటర్ యూజ్ గణనీయంగా, 1 కిలో వరి పండించడానికి దాదాపు 4,000 నుంచి 5,000 లీటర్లు అవసరం వస్తుంది. 1 కిలో వరి పండించడానికి 120-130 రూపాయలు ఖర్చు అవుతుంది. అన్ని కలుపుకుంటే, వాటరు, ఎలక్ట్రిసిటీ, ఈ నేల, అన్ని సబ్సిడీస్ కలుపుకుంటే. తద్వారా ఈ ఒక ఆరోగ్యకరమైన ఆహార వ్యవస్థతో పాటు వాతావరణంగా సుస్థిరమైన ఆహార ఉత్పత్తి ప్లస్ ఆదాయ భద్రత, ప్రధానంగా రైతుకు ఆదాయ భద్రత, గ్రామీణ ఉపాధికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వరిని పండించడం వల్ల ఈ ప్రత్యక్షంగా 100% ప్రభుత్వ సేకరణ కూడా గణనీయంగా భారం తగ్గుతుంది. 5 లక్షల ఎకరాలు కనుక పప్పు దినుసులు, నూనె గింజలకు మారిస్తే, ఒకవేళ ప్రభుత్వం ప్రధానంగా ఒక ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఒక 8,000 ఎకరానికి కనుక ఇవ్వగలిగితే 400 కోట్లు సంవత్సరానికి భారం అవుతుంది. కానీ తద్వారా 4,000 కోట్ల ఈ ఆర్థిక భారం, వరి ద్వారా జరిగే ఆర్థిక భారం ప్రభుత్వం తగ్గించుకోవచ్చు. ప్లస్ ఆరోగ్యకరమైన ఆహార వ్యవస్థ, వాతావరణం బాగుంటుంది. కాబట్టి ఇన్ని లాభాలు ఉంటాయి. రైతుకు ఆదాయ భద్రత ఉంటుంది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు మీ ద్వారా మరొకసారి కూడా చెప్తున్నాం, మీరు వరిని విస్తీర్ణం తగ్గించుకోండి. మీ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు మీరు తినొచ్చు, సమాజానికి అందియవచ్చు, వాతావరణాన్ని కాపాడుకోవచ్చు, ఆదాయ భద్రతను పెంచుకోవచ్చు. అది తద్వారా ప్రభుత్వం మీద కూడా ఆర్థిక భారం తగ్గిస్తే, ప్రభుత్వం అంటే మనమే, సో తద్వారా సేవ్ అయిన వనరులు మళ్ళీ తిరిగి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వరి విస్తీర్ణాన్ని తగ్గించండి, ఆదాయ భద్రతను పెంచుకోండి, వాతావరణాన్ని కాపాడండి అనే మేము ప్రధానమైన నినాదాలతో ప్రభుత్వానికి కూడా తగు విధంగా మీరు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి, మార్కెట్ వ్యవస్థను కూడా ఇంప్రూవ్ చేయండి. ఏవి రావు గారు, ఇప్పుడు వరికి ప్రత్యామ్నాయంగా పంటలేసే రైతులకు ప్రభుత్వం ఎకరానికి 5,000 వరకు ప్రోత్సాహకం ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఇది సాగు మార్పిడికి ఎంతవరకు దోహదపడుతుంది అనుకోవచ్చు? ఏవి రావు గారు? ఓకే, జానీ గారు మీరు చెప్పండి, వరికి ప్రత్యామ్నాయంగా మరి ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తే ఇది పంట మార్పిడికి ఎంతవరకు దోహదపడుతుంది అనుకోవచ్చు? మీరు పంటల యొక్క ఈ యొక్క ప్యాటర్న్ చూస్తే గత 40 సంవత్సరాల నుంచి ఏ పంట విస్తీర్ణం పెరుగుతుందంటే అది ఆర్థిక పరమైన ఇన్సెంటివ్స్, ఇది ఎంఎస్పి రూపంలో కావచ్చు, ఎకరానికి ఇచ్చే ఇన్సెంటివ్స్ రూపంలో కానీ ఇస్తే రైతులు ఇమీడియట్గా స్పందిస్తారు. రైతు స్పందన ఒక పంటపై ఎప్పుడు ఉంటే అది దాని మీద వచ్చే లాభాన్ని, ఆర్థిక పరమైన ప్రోత్సాహకాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా 5,000 ప్రభుత్వం, మేమైతే ఒక రేంజ్ ఇచ్చాం, 4,000 నుంచి 8,000 వరకు పంటను బట్టి. కొంత 5,000, 6,000 ఎకరానికి కనుక ఇవ్వగలిగితే
ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇచ్చే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా మాకు సమాచారం. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. తప్పకుండా ఏదో రోజు ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధానం వల్ల రైతులకు తప్పకుండా ఒక 5,000 ఎకరానికో 6,000 ఎకరానికి వస్తుందంటే డెఫినెట్గా వరిని విస్తీర్ణం తగ్గించి ఈ పంటల వైపు మారే అవకాశం ఉంటుంది. తర్వాత మార్కెటింగ్ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు కొనుగోలు చేయడం అనేది ఇది ఒక సుస్థిరమైన వ్యవస్థ కాదు ఇది. కాబట్టి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి మార్కెట్ లో ప్రభుత్వం కొంత ఏముందండి ఎంఎస్పీ ద్వారా కొంటారు, కానీ మార్కెట్ లో మీకు ఎక్కువ ధర వస్తుంది. కాబట్టి రైతుకు ఆదాయం పెరగాలి అంటే మార్కెట్ ఫోర్సెస్ ని మంచిగా మనం ఆపరేట్ చేయాలి. కాబట్టి ఇది ఏవి రావు గారు, రైతు నీటి పరిస్థితిని బట్టి పంట ఎంచుకునే వ్యవస్థకు వెళ్ళాలంటే రాష్ట్రం మొత్తం ఒకేలాంటి పరిస్థితులు ఉండవు కదా, మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరిచ్చే సూచనలు ఏంటి? ఇప్పుడు కంటిన్యూ సార్. ఇప్పుడు మనకి పంట పండించగానే సరికాదండి. వారికి జానయ్య గారు చెప్పినట్టు రైతులు ఎప్పుడు పంట పండిస్తారు, వారు ఏదైతే ఉత్పత్తి చేస్తారో దానికి మద్దతు ధర కాదు, లాభసాటి ధర. అంటే మీరు లాభసాటి ధర ఇచ్చినప్పుడు మీకు ఉచితాలు ఏమీ అవసరం లేదు. వారికి లాభసాటి ధర మీరు ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో వారు ఆటోమేటిక్గా వరి నుంచి వేరే వాటికి వెళ్ళిపోతారు, వాటన్నిటిని పండిస్తారు. పండించి చాలా గర్వకారణంగా రైతు ఎప్పుడైనా సరే ఉచితాల కోసం చూడడు. ఆయన కష్టపడి తను చేసిన ఏదైతే దీనికి ఉంటుందో మనకి లాభసాటి ధర వచ్చిన రోజు మీరు ప్రభుత్వాలు చెప్పినా చెప్పకపోయినా రైతు వ్యవసాయం చేస్తాడు. మంచిగా సమాజానికి రైతు ఉపయోగపడినట్టు మిగతా వారు ఎవరు ఉపయోగపడరు. సో మనకి ఇక్కడ ఏముందంటే మనకి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నా కానీ రైతు దగ్గర నుంచి రైతుకేమి కావాలి, మీకు ఏ విధంగా మేము సహాయం చేయగలము, యూనివర్సిటీ దగ్గర నుంచి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, అదృష్టవశాత్తు మనకు ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారో వారు స్వతహాగా రైతు, సెంట్రల్ మినిస్టర్ కూడా స్వతహాగా రైతు. వారు కూడా ఏం చెప్తున్నారు అంటే మనము రైతులకి ఏం కావాలి అనే దాని ప్రకారం చేయమని చెప్పి గత ప్రభుత్వాలు యూరియా వేయండి, మిగతా ఫర్టిలైజర్ వేయండి, అవన్నీ ఇచ్చుకుంటూ ఉచితంగా అని చెప్పేసి మనకి ఈ రైతు బంధువు లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఇస్తే, నేను ఒక రైతుగా నాకు గ్రామీణ దానిలో బాగా తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా, 40 నుంచి 50% దుర్వినియోగం అవుతుంది. వచ్చిన 2-3 రోజుల్లో వారు ఆరోగ్యాన్ని జడగొట్టుకుంటున్నారు. సో అట్లాంటిది కాకుండా డైరెక్ట్ వారికి ఏం కావాలి, ఇత్తనాలు, అదేవిధంగా ఇత్తనాలే కాకుండా వారికి కావాల్సిన ఫర్టిలైజర్ కానీ వారికి అయ్యే లేబర్ ఖర్చు ఎక్కువ ఉంది. దాంట్లో మనం ఎలా సహాయం చేయగలము, ఆ సహాయం చేస్తే రైతుకి చాలా మంచి ఉపశమనం ఇచ్చిన వాళ్ళం అవుతామండి. సో ఇట్లాంటివి రైతుకి ఏమి బాధలు అనేది కనుక మనం తెలుసుకొని ఆ రివర్స్ దాంట్లో పైదాకా మనం తీసుకెళ్ళగలిగితే, వారు రేవంత్ రెడ్డి గారు కూడా రైతు బిడ్డే, వారికి రైతు సాధక బాధకాలు అన్నీ తెలుసు. అగ్రికల్చర్ మినిస్టర్ గారు రైతు ఉండబట్టి ఇంత మంచి అవకాశం మనకు ఎప్పుడూ రాదు. అలా దయచేసి అల్దార్ జానయ్య గారు కానివ్వండి, ఇంకా ఇతర హార్టికల్చర్ వీసీ గారు కానివ్వండి, కమిషనర్ అగ్రికల్చర్ కానివ్వండి, వీరందరూ కూడా మనకి ఎన్జిఓస్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మంచి ఎన్జిఓస్ ఉన్నాయి, వారిని కూడా మీరు ఇన్వాల్వ్ చేసి రైతు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఇది చేసిన రోజు చాలా బాగు చేస్తామండి. ఓకే సార్, థ్యాంక్ యూ జానయ్య గారు, ఏవి రావు గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు.